మ్మ్, ఒక ఇల్లు లేదా కారు కొన్నప్పుడు బేసిక్గా అంతా చాలా స్పష్టంగా ఉంటుంది కదా. అంటే ఆ వస్తువును మనం కంటితో చూడగలం, చేత్తో తాకగలం. అవును, ఖచ్చితంగా. భౌతిక ఆస్తుల విషయంలో ఆ స్పష్టత ఉంటుంది. రైట్. మన శరీరంలో ఎక్కడైనా ఎముక విరిగితే దాని ఎక్స్రే తీసినప్పుడు ఆ తెలుపు రంగు గీత ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఈ భౌతిక ఆస్తుల విషయంలో కూడా అంతే. ఇది నా భూమి లేక ఇది నా ఇల్లు అనుకో కాగితం మీద రాసి చూపించడం చాలా ఈజీ. నిజమే, ఎందుకంటే దానికొక ఆకారం ఉంటుంది కాబట్టి. కానీ మొన్న నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 4వ సెమిస్టర్ సిలబస్ అందులోని మేధో సంపత్తి చట్టం మొదటి యూనిట్ రిఫరెన్స్ మెటీరియల్స్ సరదాగా చదువుతున్నాను. అందులో ఒక అద్భుతమైన విషయం తారసపడింది. ఓహో, ఏంటది? సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనల ప్రపంచంలోకి వెళ్లగానే అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఒక అద్భుతమైన కథను రాసినప్పుడు లేదా ప్రాణాలు కాపాడే ఒక కొత్త మందును ప్రయోగశాలలో కనిపెట్టినప్పుడు అక్కడ ఆ భౌతికమైన స్పష్టత అస్సలుండదు. ఎగ్జాక్ట్లీ. అసలు మన కంటికి కనిపించని ఒక అదృశ్యమైన ఆలోచనకు చట్టపరమైన రక్షణ ఎలా లభిస్తుంది అనేది నిజంగా ఒక అద్భుతమైన పజిల్ లాంటిది. సో ఈనాటి మన చర్చలో అసలు ఈ మేధో సంపత్తి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనగానేమి, దాని స్వభావం ఏంటి అని విడమర్చి చూద్దాం. మంచి టాపిక్ ఎంచుకున్నారు. ముఖ్యంగా ఒక సృష్టికర్త హక్కులకు, సమాజ శ్రేయస్సుకు మధ్య చట్టం ఎలా సమతుల్యత పాటిస్తోందో మన సోర్సెస్ ఆధారంగా శ్రోతలకు అర్థమయ్యేలా లోతుగా చర్చిద్దాం. అసలు మన దైనందిన జీవితంలో మనం చూసే ఎన్నో వస్తువుల వెనుక ఉన్న ఈ అదృశ్య రక్షణ కవచం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. రైట్. ఒక కంటికి కనిపించని ఆలోచనకు లేదా మేధస్సుకు సరిహద్దులు గీయడమనేది చట్టానికి ఎప్పుడూ ఒక అతిపెద్ద సవాలే. ఎందుకంటే భౌతిక ఆస్తులకుండే పరిమితులు ఆలోచనలకుండవు. అంటే ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు ఒక సైకిల్ ఉందనుకోండి, ఆ సైకిల్ను ఒకరు వాడుతుంటే అదే సమయంలో మరొకరు దాన్ని వాడలేరు కదా. అవును, వాడలేరు. కానీ ఒక ఆలోచన లేదా ఒక పాట అలా కాదు. ఒకరు పాడుతున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే దాన్ని పాడుకోవచ్చు. మరి దీనిమీద హక్కును ఎలా నిర్ధారించాలి? చారిత్రక కోణంలో చూస్తే తమ బుద్ధిని, శ్రమను, సమయాన్ని వెచ్చించి కొత్త ఆవిష్కరణలు చేసే సృష్టికర్తలకు సరైన ప్రోత్సాహం అందించడానికి ఈ చట్టాలు పుట్టుకొచ్చాయి. అంటే వాళ్ల కష్టానికి గుర్తింపు కోసం అన్నమాట. ఖచ్చితంగా. ఒక ఆవిష్కర్తకు తన శ్రమకు తగిన ఆర్థిక ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకమే లేకపోతే ఈ సమాజంలో కొత్త విషయాలను కనిపెట్టాలనే ఉత్సాహమే నశించిపోతుంది. కాబట్టి ఇది ఎవరూ ఒక్కరి హక్కులను కాపాడే చట్టం మాత్రమే కాదు, సమాజ పురోగతిని వేగవంతం చేసే ఒక ఇంధనం లాంటిది. సరే, ఈ విషయాన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఒక ఇటుకలతో కట్టిన ఇంటిని మనం తాకగలం. దాన్ని ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అవును. కానీ మేధో సంపత్తి అనేది మనిషి బుద్ధి నుండి పుడుతుంది కాబట్టి దానికొక భౌతిక ఆకారం ఉండదు. మరి దీని స్వభావమేమిటి? ఒక దేశంలో పుట్టిన ఆలోచనను వేరొక దేశంలో ఎవరైనా కాపీ కొడితే దీనికి భౌగోళిక పరిమితులేమైనా ఉంటాయా? దీన్ని మనం ఒక విస్తృత దృక్పథంతో అనుసంధానించి చూస్తే మేధో సంపత్తికి భౌతిక ఆస్తులకుండే స్థిర చరాస్తి లక్షణాలుండవు. కానీ దీనికుండే అత్యంత ముఖ్యమైన లక్షణం టెరిటోరియల్ నేచర్, అంటే భౌగోళిక పరిమితులు. ఓహో, టెరిటోరియల్ నేచర్ అంటే? ఉదాహరణకు అమెరికాలో ఒక అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టారనుకుందాం. దాన్ని ఫ్రాన్స్లో లేదా చైనాలో ఎవరైనా కాపీ కొడితే నేరుగా అమెరికా చట్టాలు వెళ్లి ఆ దేశాల్లో వర్తించవు. వావ్, అంటే ఆ దేశం దాటితే ఆ చట్టం చెల్లదన్నమాట. అవును. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన అనేది దేశాల సరిహద్దులు దాటి జరుగుతుంది. అందుకే ప్రతి దేశానికి దాని స్వంత చట్టాలుండటంతో పాటుగా దేశాల మధ్య ట్రిప్స్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలు అత్యంత కీలకంగా మారాయి. రైట్. చేయగలవి. అంటే ఒక పాట మీద ఉన్న మేధో సంపత్తి హక్కును ఒక కారును అమ్మినట్లుగానే మరొకరికి అమ్ముకోవచ్చు, లైసెన్స్ ఇవ్వవచ్చు, లేదా తమ వారసులకు బదిలీ చేయవచ్చు. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే ఒక అద్భుతమైన జీవరక్షక మందును కనిపెట్టాడనుకుందాం. ఓకే. ఆ మందుపై పూర్తి హక్కుల ఆ వ్యక్తికే ఇచ్చేసి నేను దీన్ని ₹1,00,000కే అమ్ముతాను, లేదంటే అసలు ఎవరికి ఇవ్వను అనే ఆవిష్కర్త మొండికేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అది చాలా క్లిష్టమైన పరిస్థితి. అదే కదా, ప్రజల ప్రాణాలు పోవాలా? ఒకరి మేధస్సును గౌరవించడం కోసం మొత్తం సమాజాన్ని ఇలా బలి చేయలేం కదా.
ఇక్కడ బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? ఈ సమస్యను పరిష్కరించడమే చట్టం చేసే అసలైన మ్యాజిక్. చట్టం ఎప్పుడూ గుడ్డిగా ఆవిష్కర్తకే లాభం చేకూర్చేలా ఉండదు. పబ్లిక్ పాలసీ అంటే ప్రజావిధానం ద్వారా ఇక్కడ ఒక అద్భుతమైన సమతుల్యతను తీసుకువస్తారు. అంటే ఒక బ్యాలెన్స్ తీసుకొస్తారన్నమాట. ఖచ్చితంగా. హక్కుదారుడికి తన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తూనే సమాజానికి అత్యవసరమైన పరిస్థితుల్లో చట్టం కొన్ని పరిమితులను విధిస్తుంది. ఈ హక్కులు ఎవరికీ ఏ జవాబుదారీతనం లేని అబ్సల్యూట్ రైట్స్ కావు. అబ్సల్యూట్ రైట్స్ కావు. రైట్. అవును. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆవిష్కర్త యొక్క గుత్తాధిపత్యాన్ని పక్కనపెట్టి ఆ మందులు తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా కంపల్సరీ లైసెన్సింగ్ లాంటి సడలింపులు చేయవచ్చు. ఆహా. అంటే ఒక ఆలోచనకు వెల కట్టాలి, కాని ఆ వెల ఎప్పటికీ ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు. చాలా గొప్పగా బ్యాలెన్స్ చేశారు. అవును. సృష్టికర్తకు ప్రోత్సాహముండాలి, కానీ సమాజమనుగడకు నష్టం జరగకూడదు. రైట్. అయితే మనుషులు చేసే అన్ని సృజనలు ఒకేలా ఉండవు కదా. ఒకరు యంత్రాన్ని కనిపెడతారు, మరొకరు అద్భుతమైన పెయింటింగ్ వేస్తారు, ఇంకొకరు ఒక బ్రాండ్ను సృష్టిస్తారు. నిజమే. సో భిన్నమైన సృజనలకు భిన్నమైన రక్షణ కవచాలు అవసరం. ఈ చట్టం వీటిని ఎలా వర్గీకరిస్తుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా దీన్ని పారిశ్రామిక ఆస్తి అనగా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మరియు కాపీరైట్స్ అని 2 రకాలుగా వర్గీకరించారని మనం చూస్తుంటాం. అవును. ఒక బూట్ల బ్రాండ్ పేరు గాని ఆ లోగో గాని ట్రేడ్ మార్క్ అయితే ఆ బూట్ల యొక్క ఆకారం పారిశ్రామిక డిజైన్ అవుతుంది. కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? ఒక ఆవిష్కరణను ప్రపంచానికి చెప్పి పేటెంట్ తీసుకోవడం ఒక పద్ధతి. కానీ అసలు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దాచుకోవడం కూడా ఒక రకమైన మేధో సంపత్తేనా? ట్రేడ్ సీక్రెట్స్ అంటారు కదా. ముఖ్యంగా 110 ఏళ్లుగా రహస్యంగా ఉన్న కోకోకోలా ఫార్ములా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు. ఆ కథేమిటి? ఆ కోకోకోలా ఉదాహరణ ఈ ట్రేడ్ సీక్రెట్స్ పనితీరును అద్భుతంగా వివరిస్తుంది. బేసిక్గా ఒక వాణిజ్యపరమైన సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండి దానివల్ల ఆ కంపెనీకి మార్కెట్లో లాభం చేకూరుతుంటే దాన్ని ట్రేడ్ సీక్రెట్ అంటారు. ఓకే. జాన్ పెంబర్టన్ 1886లో ఆ ఫార్ములాను కనిపెట్టినప్పుడు దానికి పేటెంట్ తీసుకునుంటే ఏమయ్యేది? అందరికీ తెలిసిపోయేది. ఖచ్చితంగా. పేటెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చే ఒక పరిమిత కాలపు ఒప్పందంలాంటిది. నీ ఆవిష్కరణ ఏంటో ఆ రహస్యాన్ని ప్రపంచానికి రాతపూర్వకంగా ఇవ్వు, దానికి ప్రతిఫలంగా నీకు 20 ఏళ్లపాటు గుత్తాధిపత్యం ఇస్తాం అని చట్టం చెబుతోంది. అంటే 20 ఏళ్ల తర్వాత ఆ పేటెంట్ గడువు తీరిపోతుందా? అవును. ఆ తర్వాత ఆ సమాచారం అందరికీ సొంతమవుతుంది. అప్పుడు ఎవరైనా ఆ ఫార్ములాను వాడుకుని కోకాకోలాను తయారు చేయవచ్చు. సరిగ్గా ఇక్కడే వారు చాలా తెలివిగా ఆలోచించారు. వావ్. అందుకే పేటెంట్కి వెళ్లలేదన్నమాట. అవును. దానికి పేటెంట్ తీసుకోకుండా ఆ ఫార్ములాను అత్యంత రహస్యంగా బ్యాంకు లాకర్లలో దాచిపెట్టారు. ట్రేడ్ సీక్రెట్కు కాలపరిమితి ఉండదు. ఆ రహస్యం కాపాడబడినంత కాలం 100 ఏళ్లైనా 200 ఏళ్లైనా వారికి ఆ మార్కెట్ మీద ఆధిపత్యం ఉంటుంది. ఓహో. అంటే పేటెంట్ తీసుకుంటే మన సీక్రెట్ ఒకరోజు ప్రపంచానికి తెలిసిపోతుంది కాబట్టి దాన్ని ఎప్పటికీ పదిలంగా దాచుకోవడమే మేలని వాళ్లు భావించారన్నమాట. అవును. ఒకవేళ ఎవరైనా ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ రహస్యాన్ని దొంగిలిస్తే అప్పుడు చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇక పేటెంట్ల విషయానికొస్తే ఒక ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వాలంటే ఆ వస్తువు లేదా టెక్నాలజీ ఖచ్చితంగా ఇదివరకు ఎవ్వరికీ తెలియని కొత్తది అయ్యుండాలి కదా. అంటే నవెల్టీ ఉండాలి. అవును. నవెల్టీ తప్పనిసరి. పాత సైకిల్కే రంగు మార్చి ఇది నా కొత్త ఆవిష్కరణ అంటే కుదరదు కదా. అలాగే మనం రోజు వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల లోపల మనం చూసే ఆ పచ్చటి బోర్డులు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఆ సర్క్యూట్ల లేఅవుట్ డిజైన్లకు కూడా ప్రత్యేకమైన రక్షణ ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా ఉందండి. ఆ లేఅవుట్ డిజైన్లు అనేవి ఒక నగరపు మ్యాప్ లాంటివి. ఒక చిన్న సిలికాన్ చిప్ మీద లక్షలాది ట్రాన్సిస్టర్లను ఎక్కడా ఎలా అమర్చాలి, వాటి మధ్య విద్యుత్ ప్రసారం ఎలా జరగాలి అని గీసే ఆ డిజైన్ ఎంతో సంక్లిష్టమైన మేధో సంపత్తి. అవును. దీన్ని బట్టి చూస్తే మనం జేబులో పెట్టుకునే ఒక చిన్న మొబైల్ ఫోన్ వెనుక దాని బ్రాండ్ పేరుకి ట్రేడ్ మార్క్, దాని బాడీ ఆకారానికి పారిశ్రామిక డిజైన్, లోపలి కమ్యూనికేషన్ టెక్నాలజీకి పేటెంట్, చిప్స్కి లేఅవుట్ డిజైన్ హక్కులు, సాఫ్ట్వేర్ కోడుకు కాపీరైట్. వామ్మో. అంటే ఒకే వస్తువు మీద ఎన్ని చట్టాల రక్షణ ఉందన్నమాట. అదృశ్యమైన ఆలోచనలకు ఎంతటి ఇనుప కవచం ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. అవునండి. చాలా లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడినవన్నీ ఒక వ్యక్తి
లేదా ఒక కంపెనీ మెదడు నుండి పుట్టినవి కదా. మరి వాతావరణం, నేల, ఒక ప్రాంతపు గాలి నుండి కూడా మేధోసంపత్తి పుడుతుందా? భౌగోళిక సూచికల గురించి మాట్లాడుతున్నారా? అవును. భౌతిక వస్తువుల నుండి మనం ఒక ప్రాంతం లేదా వాతావరణం వైపు మళ్ళినప్పుడు భౌగోళిక సూచికలు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ GI అనే పదం వినిపిస్తోంది. డార్జిలింగ్ టీ సువాసనకైనా, ఆల్ఫాన్సో మామిడి పండ్ల అద్భుతమైన రుచికైనా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులే కారణమంటారు. ఖచ్చితంగా. ఆ ప్రాంతం వల్లే ఆ నాణ్యత వస్తుంది. ఇక్కడ మాకు చిలిపి ప్రశ్న. ఆ డార్జిలింగ్ ప్రాంతంలో పెరిగే టీ మొక్కల జన్యువులను, వాటి విత్తనాలను తెచ్చి నేను నా ఇంటి పెరటలో నాటుతాను. ఇక్కడ నా ప్రాంతపు వాతావరణంలో ఎరువులు వేసి పండిస్తాను. అప్పుడు ఆ ఆకులను కోసి నేను కూడా డార్జిలింగ్ టీ అని మార్కెట్లో అమ్మితే తప్పేమిటి? మొక్క అదే కదా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మొక్క అదే అయినప్పటికీ ఆ నేల అదే కాదు కదా. ఈ సూక్ష్మాన్నే మన GI చట్టం 1999, అలాగే అంతర్జాతీయంగా ట్రిప్స్ మరియు లిస్బన్ అగ్రిమెంట్లు చాలా నిశితంగా గమనిస్తాయి. అంటే నేల మారితే మొత్తం మారిపోతుందా? అవును. డార్జిలింగ్ ప్రాంతంలో ఉండే ఆ ఎత్తైన కొండలు, మంచుతో కూడిన వాతావరణం, మట్టి లక్షణాలు వీటన్నింటి వల్ల ఆ టీ ఆకులోని రసాయన కూర్పు సహజంగానే మారుతుంది. ఓహో. అంతేకాకుండా తరతరాలుగా ఆ ఆకులను కోసే అక్కడి కార్మికుల నైపుణ్యం కూడా దానికి తోడవుతుంది. మీరు వేరే ప్రాంతపు పెరట్లో పండిస్తే అది కేవలం ఒక సాధారణ టీ అవుతుంది కానీ డార్జిలింగ్ టీ ఎప్పటికీ అవ్వదు. ఎవరైనా అలా ఆ పేరు వాడితే అది వినియోగదారులను మోసం చేయడమే అవుతుంది. అంటే భౌగోళిక పరిస్థితులు నేరుగా వస్తు నాణ్యతను నిర్ణయిస్తాయి కాబట్టి ఆ పేరు మీద ఆ ప్రాంతానికే హక్కు ఉంటుంది అంటారా? అవును. డార్జిలింగ్ టీ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు స్పష్టం చేసింది ఇదే. ఆ పేరును డార్జిలింగ్ ప్రాంతం వెలుపల ఎవ్వరూ వాడుకోకుండా కఠినమైన అడ్డుకట్ట వేసింది. రైట్. అలాగే కాశ్మీర్ పాష్మినా వర్సెస్ నేపాలీ పాష్మినా వివాదం కూడా ఇలాంటిదే. ఆ కేసులో ఏం జరిగింది? కాశ్మీర్ పాష్మియా అనేది హిమాలయాల్లో అత్యంత ఎత్తులో పెరిగి ఒక ప్రత్యేకమైన మేకబొచ్చుతో కాశ్మీరీ నేత కార్మికుల చేతి నైపుణ్యంతో తయారవుతుంది. నేపాల్ నుండి ఫ్యాక్టరీలో తయారైన నకిలీ శాలువలను కూడా పాష్మీనాని అమ్మితే ఆ అసలైన కాశ్మీరీ కళాకారుల ఉపాధి దెబ్బతింటుంది కదా. అవును, పాపం వాళ్ల కష్టం వృధా అయిపోతుంది. ఈ GI ట్యాక్స్ ద్వారా స్థానిక రైతులు, కళాకారుల ఆర్థికాభివృద్ధిని చట్టం సాధ్యపడేలా చేస్తుంది. ఇదొక వ్యక్తికిచ్చే హక్కు కాదు, ఆ ప్రాంతం మొత్తానికి చట్టం ఇచ్చే ఒక సామూహిక గుర్తింపు. చాలా గొప్ప విషయమిది. నేల నుండి, సంస్కృతి నుండి పుట్టే ఆస్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేరుగా మనుషుల సృజనను వినోదంగా మార్చే ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. అదే కాపీరైట్స్. అంటే దీని అర్థమేమిటనమాట? ఒక రచయిత పుస్తకం రాసినా, ఒక దర్శకుడు సినిమా తీసినా వారికి కాపీరైట్ వస్తుంది కదా. అవును. సాహిత్యం, కళలు వీటన్నింటికీ కాపీరైట్ ఉంటుంది. కానీ ఇక్కడే ఒక సంక్లిష్టమైన పరిస్థితుంది. ఒక సినిమా తీసుకోండి. సినిమాకు కథ వాసిన రచయితకు హక్కులుంటాయి. కాని ఆ పాటలో అద్భుతంగా డాన్స్ చేసే నటీనటులు, గాయకులుంటారు. అలాగే ఈ సినిమాను థియేటర్ల వరకు తీసుకురావడానికి ఒక నిర్మాత కోట్లు ఖర్చు పెడతాడు. ఈ పాటను ప్రసారం చేసే ఛానల్సుంటాయి. రైట్. వీళ్ళెవ్వరూ ఆ కథను స్వయంగా మెదడుపెట్టి రాయలేదు. మరి తెరమీద కనిపించే ఈ పర్ఫార్మర్లకు, రికార్డింగ్ నిర్మాతలకు, బ్రాడ్కాస్టర్లకు హక్కులుండవా? కేవలం రచయితకే సర్వ హక్కులుండి వీరికి చట్టంలో చోటు లేదా? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే ఈ సమస్యను పరిష్కరించడానికే పొరుగు హక్కులు అంటే నేబరింగ్ రైట్స్ అనే భావనను తీసుకొచ్చారు. ఓహో, నైబరింగ్ రైట్స్ అంటారా? అవును. 1961లో జరిగిన రోమ్ కన్వెన్షన్ ఈ పొరుగు హక్కులకు ఒక బలమైన పునాది వేసింది. అలాగే మన భారతీయ కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్లు 38, 39 మరియు 39A ద్వారా పర్ఫార్మర్లు, సౌండ్ రికార్డింగ్ నిర్మాతలు, బ్రాడ్కాస్టర్లకు రక్షణ కల్పించారు. అంటే నటులకు, గాయకులకు కూడా హక్కులుంటాయన్నమాట. ఖచ్చితంగా. వాళ్లు అసలు సృష్టికర్తలు కాకపోయినా ఒక నటుడు లేదా గాయకుడు తమ ప్రదర్శనను రికార్డ్ చేసినప్పుడు వారి అనుమతి లేకుండా ఆ ప్రదర్శనను ఎవరైనా కాపీ చేసి అమ్ముకుంటే వాళ్లు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అంటే కాపీరైట్ అనేది పునాది అయితే ఈ పొరుగు హక్కులనేవి ఆ పునాది మీద కట్టిన గోడల లాంటివన్నమాట. చాలా మంచి పోలిక చెప్పారు. అవును. మరి ఒక కంపెనీ ఎంతో ఖర్చు పెట్టి ఆడియో రికార్డులను తయారు చేస్తే ఎవరైనా వేరే దేశం నుండి దొంగతనంగా తెచ్చుకొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మితే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికే చట్టం సౌండ్ రికార్డింగ్ నిర్మాతలకు కూడా రక్షణ కల్పించింది.
ఇక్కడ పీపీఎల్ వర్సెస్ కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్ ఈ 1979 నాటి కేసు గురించి మనం మాట్లాడుకోవాలి. పీపీఎల్ వర్సెస్ కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్ ఏం జరిగిందందులో? సరైన అనుమతులు వేకుండా విదేశాల నుండి ఆడియో రికార్డులను దొంగచాటుగా దిగుమతి చేసుకోవటమనేది నేరమని ఈ కేసులో న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా చేయటం వల్ల నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి నష్టం రావడమే కాకుండా అందులో పాడిన గాయకుల పొరుగు హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని స్పష్టం చేసింది. కళాకారులకు, నిర్మాతలకు ఇది నిజంగా పెద్ద ఊరట. సరే, ఇప్పుడు ఈ రంగుల వినోద ప్రపంచం నుండి బయటకొచ్చి నేరుగా మనిషి మనుగడకు అత్యంత కీలకమైన రంగంలోకి వెళ్దాం. అదే వ్యవసాయం. ఓ, ప్లాంట్ వెరైటీస్ వైపు వెళ్తున్నారా? అవును. మనం పైన మాట్లాడుకున్న కార్లు, మందులు లాంటివి దానంతగవే పిల్లల్ని కనలేవు. కాని వ్యవసాయంలో ఒక విత్తనాన్ని మట్టిలో నాటితే అది 100 విత్తనాలను సృష్టిస్తుంది. ఇది ప్రకృతి చేసే పని. మరి ప్రాణమున్నా దానంతటదే పునరుత్పత్తి చెందే ఒక విత్తనానికి మేధో సంపత్తి హక్కులు ఎలా ఇస్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును కదా. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కొత్త రకం వంగడాలను ల్యాబ్లలో సృష్టిస్తున్నారు బ్రీడర్లు. వారికోసం మన దేశంలో పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001 అని ఒకటుందని విన్నాను. అసలు ప్రాణమున్న ఒక మొక్క మీద రక్షణ ఎలా పనిచేస్తుంది? ప్రాణమున్న జీవుల మీద హక్కులివ్వడమనేది నైతికంగా అత్యంత సంక్లిష్టమైన అంశం. ఒక కొత్త విత్తనాన్ని కనిపెట్టడానికి బ్రీడర్లు ఎన్నో ఏళ్లు ప్రయోగాలు చేస్తారు కదా. ఆ పరిశోధనలకు రక్షణ అవసరం. అందుకే ఒక కొత్త మొక్క రకాన్ని నమోదు చెయ్యాలంటే దానికి NDUS అంటే నవ్యత, ప్రత్యేకత, ఏకరూపత మరియు స్థిరత్వం అనే లక్షణాలు ఉండాలని చట్టం నిర్దేశించింది. స్థిరత్వం అంటే స్టెబిలిటీ కదా. అది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఒక కొత్త విత్తనాన్ని రైతుకు అమ్మాక మొదటి సంవత్సరం బాగానే దిగుబడి వచ్చి ఆ తర్వాతి తరంలో ఆ విత్తనం నుండి వింత లక్షణాలున్న పనికిరాని మొక్కలు పుట్టుకొస్తే అది రైతుకు తీరని నష్టం. అందుకే ఆ కొత్త మొక్క లక్షణాలు ఎన్ని తరాలు గడిచినా స్థిరంగా ఉండాలి. ఇదంతా వింటుంటేనే నాకొక భయం వేస్తోంది. ఎందుకు? ఏమైంది? ఇప్పుడు ఆ విత్తనాన్ని ఒక బహుళజాతి కార్పొరేట్ కంపెనీ కనిపెట్టిందనుకుందాం. ఆ విత్తనాన్ని కొన్న మన పల్లెటూరి రైతు పంట వచ్చాక అందులో కొన్ని విత్తనాలను పక్కన పెట్టుకుని మరుసటి సంవత్సరం తన పొలంలో చల్లుకోవాలనుకుంటే ఈ బ్రీడర్ల హక్కుల పేరుతో కంపెనీలు రైతుల మీద కేసులు వేస్తే తరతరాలుగా స్వతంత్రంగా బతుకుతున్న రైతులు ఈ బడా కంపెనీలకు బానిసలైపోరా? ఆ భయం సహజమే. కాని ఇక్కడే మన చట్టం ఒక అద్భుతమైన మార్గాన్నెంచుకుంది. ఒకవైపు బ్రీడర్ల హక్కులను కాపాడుతూనే మరోవైపు తరతరాలుగా విత్తనాలను భద్రపరుచుకునే రైతుల హక్కులను కూడా కాపాడింది. అంటే రైతులకు ఫ్రీడమ్ ఉందా? ఖచ్చితంగా. మన చట్టం ప్రకారం ఒక రైతు ఒక రిజిస్టర్ అయిన విత్తనాన్ని కొని పంట పండించిన తరువాత ఆ పంట నుండి వచ్చిన విత్తనాలను దాచుకోవచ్చు, మరుసటి సీజన్లో వాడుకోవచ్చు. బ్రాండ్ పేరు వేయకుండా ఎరుగుపొరుగు రైతులతో మార్పిడి కూడా చేసుకోవచ్చు. కంపెనీలు రైతుల మీద ఈ విషయంలో కేసులు వేయడానికి వీల్లేదు. వావ్! అంటే రైతును రైతుగానే ఉండనిచ్చారు. వ్యాపారిగా మారి బ్రాండ్ పేరు పెట్టి అమ్మకూడదే తప్ప వాడుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నమాట. చాలా గొప్ప విశ్లేషణ. అవును. ఈ వ్యవసాయ చట్టాలకు పేటెంట్లకు మధ్య జరిగిన ఒక పెద్ద ల్యాండ్మార్క్ కేసు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే నుజివీడు సీడ్స్ వర్సెస్ మాన్శాంటో కేస్. అసలిందులో ఏం జరిగింది? ఇది మేధో సంపత్తికి దారి చూపిన ఒక మైలురాయిలాంటి కేసు. మాన్శాంటో కంపెనీ ప్రయోగశాలలో ఒక జన్యువును సృష్టించింది. ఆ జన్యువును పత్తి విత్తనంలో ప్రవేశపెడితే అది పురుగులను చంపేస్తుంది. దీన్నే బీటీ కాటన్ టెక్నాలజీ అంటారు. ఓకే. ఈ ల్యాబ్ టెక్నాలజీకి మాన్శాంటో పేటెంట్ తీసుకుంది. ఆ టెక్నాలజీని వాడుకున్నందుకు నుజివీడు లాంటి కంపెనీలు తమకు రాయల్టీ చెల్లించాలని మోన్సాంటో వాదన. అయితే అసలు విత్తనాల మీద భారతీయ చట్టాల్లో పేటెంట్లే చెల్లవని నుజివీడు వాదన. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనం చాలా నిష్పాక్షికంగా గమనించాలి. కోర్టేం చెప్పింది? కోర్టేం చెప్పిందంటే ల్యాబ్లో తయారు చేసిన ఆ సూక్ష్మమైన జన్యువుల టెక్నాలజీకి సంబంధించినంతవరకు అది మోన్సాంటోది ఆవిష్కరణే, దానికి పేటెంట్ చట్టం వర్తిస్తుంది అని చెప్పింది. ఓహో, అంటే పేటెంట్ని సమర్థించిందన్నమాట. మరి విత్తనాల మాటేమిటి? ఆ జన్యును విత్తనంలో పెట్టేశాక ఆ మొక్క మీద కూడా వాళ్లకే పేటెంట్ ఇచ్చేశారా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ టెక్నాలజీని విత్తనంలోకి చొప్పించిన తర్వాత అది మట్టిలో కలిసిపోయి ఒక మొక్కగా పెరిగే దశకొచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది. ప్రాణమున్న మొక్కలకు సాధారణ పేటెంట్ చట్టం వర్తించదు.
ఆ స్థానంలో రైతుల ప్రయోజనాలను కాపాడే పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టానికే పూర్తి ఆధిక్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అద్భుతం. అంటే టెక్నాలజీ వేరు, ప్రకృతి సహకారంతో పెరిగే ప్రాణమున్న మొక్క వేరు అని కోర్టు స్పష్టంగా విడదీసి చూసిందన్నమాట. అవును, వ్యవసాయ వ్యవస్థలోని సామాన్య రైతుల హక్కులు ఎప్పటికీ భద్రంగా ఉండేలా అత్యున్నత న్యాయస్థానం క్లియర్గా సరిహద్దులు గీసింది. ఒకసారి మనం ఇప్పటివరకు చేసిన ఈ మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, మేధో సంపత్తి చట్టమనేది కేవలం చట్టపు పుస్తకాలకు పరిమితమైన అంశం కాదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, అడుగడుగునా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఉదయం మనం తాగే డార్జిలింగ్ టీ నుండి, రైతులు నాటే విత్తనాల వరకు, ఒక సినిమా వెనుకున్న నటుల హక్కుల నుండి ల్యాబ్లో కనిపెట్టే క్యాన్సర్ మందుల వరకు, ప్రతి ఆవిష్కరణ వెనుకున్న సృష్టికర్త కష్టానికి గుర్తింపునిచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సృజనాత్మకతకు ప్రోత్సాహం, సమాజానికి మేలు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఈ చట్టం సాధించిన గొప్ప విజయం. నిజమే. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచన మెదడును తొలిచేస్తోంది. మనం ఈరోజు మనుషుల సృజనాత్మకతకు, ప్రకృతి ఇచ్చిన భౌగోళిక వనరులకు సంబంధించిన చట్టాలను చూశాము. కాని భవిష్యత్తులో ఈ చట్టపరమైన హక్కులు సంక్లిష్టమైన సాంకేతికతలతో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో ఎలా రూపాంతరం చెందుతాయి? ఇదొక పెద్ద ప్రశ్న. అవును. ఒకవేళ ఒక మనిషి ఆలోచనకు బదులు ఏకంగా ఒక యంత్రమే కొత్తగా స్వయంగా ఒక ఆవిష్కరణను సృష్టిస్తే, ఆ పేటెంట్ లేదా కాపీరైట్ ఎవరికిస్తారు? ఆ కృత్రిమ మేధస్సును ప్రోగ్రామ్ చేసినవాడికా, దానికి ప్రాంప్ట్ ఇచ్చినవాడికా, లేదా ఆ యంత్రానికే ఇస్తారా? ఒక మనిషి ఆలోచనకు, యంత్రాల సహకారానికి మధ్య హక్కుల సరిహద్దులను చట్టం ఎలా గీస్తుంది? ఇది రాబోయే తరాలకు ఒక పెద్ద ఛాలెంజ్. ఖచ్చితంగా. భవిష్యత్తులో ఈ సాంకేతిక సవాళ్లను మన చట్టాలు ఎలా ఎదుర్కొంటాయో ఊహిస్తేనే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఆ ప్రశ్నకు సమాధానాన్ని శ్రోతలు తమ సొంత అన్వేషణకు వదిలేస్తూ ఈనాటి మన డీప్ డైవ్ సెషన్ను ఇక్కడితో ముగిద్దాం.